అందరికీ నమస్కారం. ఈ వీడియోని మీరు కళ్ళు మూసుకొని వింటూ గనక ఉంటే ఇంకా బాగా మీకు అర్థమైంది. జస్ట్ లైక్ ఆడియో. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. లేదు, ఈ వీడియో మీరు చూస్తూ ఉన్నా కానీ నేను చెప్పేది జస్ట్ ఒక డాక్యుమెంటరీ లాగా అనుకోండి. మీకు నిజమేంటి, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి, రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి పొంచి ఉన్న ప్రమాదం ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ముందుగా ఈరోజు ఒక ఇంట్లో ఉన్నటువంటి ముగ్గురు ఆడపిల్లలు చనిపోయారు. ఎక్కడ? మన చేవెళ్ళమండలో మీర్జాగూడ దగ్గర జరిగినటువంటి బస్సు ప్రమాదంలో టిప్పర్ వచ్చి బస్సును ఢీ కొట్టింది. అందులో మరణించినటువంటి తనూష MBA, సాయిప్రియ డిగ్రీ ఫైనల్ ఇయర్ అండ్ నందిని డిగ్రీ ఫస్ట్ ఇయర్. వీళ్ళ ముగ్గురు ఒక అక్క ఉన్నారు. తన పేరు అనుష. తన పెళ్ళి కొద్ది క్రితం జరిగింది తాండూరులో. వీళ్ళ నాన్నగారి పేరు ఎల్లయ్య గౌడ్, అమ్మగారి పేరు అంబిక. వాస్తవానికి వీళ్ళు ట్రైన్కి వెళ్ళాలి. ట్రైన్ మిస్ అయింది, బస్సు ఎక్కిచ్చాడు. కానీ ఆ బస్సు వీరిని కబలించదని చెప్పేసి మా తండ్రి అనుకోలేకపోయాడు. ఇక తర్వాత మా బావగారు ఇంతకుముందు హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్కి డ్రైవర్గా చేస్తున్నారు. ఆ తర్వాత ఓన్ లారీ కొనుక్కున్నారు. ఇంకా విజయవాడలో సెటిల్ అయిపోయారు. ఆయన నా చిన్నప్పుడు ఈ హెవీ వెహికల్కి సంబంధించి చేస్తున్నప్పుడు 10 టైర్ లారీ అనేవాళ్ళు. దాదాపు బెంగళూరు నుంచి కలకత్తా క్యాప్సికమ్ కానీ టమాటాలు కానీ రకరకాల సమ్టైమ్స్ ఆయన బంగ్లాదేశ్ కూడా వెళ్ళేవాడు. రీసెంట్ టైమ్స్లో ఇక విజయవాడ సెటిల్ అయినప్పుడు ఆయన ఓన్ వెహికల్ ఉంది, దాంతో మూవ్ ఆన్ అవుతూ ఉన్నారు. ఆయన ఫోన్ చేసి ఇందాకనే అడిగా, బావా అసలు ఈరోజు ప్రమాదం ఎందుకు జరిగింది అన్న. అసలు ఆయన చెప్పింది విని నాకు షాక్ అయ్యా. ఎక్కడైతే టిప్పర్లు ఉంటాయో ఈ టిప్పర్లో ఆ బాడీ కనుక మీరు చూస్తే స్ట్రక్చర్ నార్మల్ లారీలకి టిప్పర్లకి డిఫరెన్స్ ఉంటుంది. టిప్పర్లకి హైట్ ఎక్కువ ఉంటుంది, నార్మల్ లారీలకు తక్కువ ఉంటుంది. హైట్ ఎక్కువైంది అన్నప్పుడు వాటికి డిజైన్ అలా ఉంటుందని అంటున్నారు. బట్ మా బావ చెప్పింది ఏంటంటే మెకానికల్ ట్రిక్స్ ఐ థింక్ సో ఉపయోగించి ఈ వే బ్రిడ్జ్ ఉంటుంది చూశారు, అక్కడ వెయిట్ తక్కువేలాగా చేస్తారంట. ఆ బిల్లులో వెయిట్ తక్కువ ఉంటుంది, బట్ లోడ్ ఎక్కువ ఉంటుంది. ఎంత లోడ్ ఉండిద్ది అంటే దాని యొక్క పాసెస్ వెయిట్ మొత్తం వచ్చేసి 25 టన్నులు అనుకుంటే వీళ్ళు 40 టన్నులు దాదాపు వేస్తారంట. తర్వాత ఈ టిప్పర్లకు సంబంధించి డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 8 అవర్స్ 12 అవర్స్ కాదంట, 1 డే 24 అవర్స్ డ్యూటీ ఉంటుందంట. ఈ 24 అవర్స్లో మినిమం 5 ట్రిప్పులు. ఆ ట్రిప్పులు పై నువ్వు ఎన్ని ట్రిప్పులు వేస్తే నీకు దానికి సంబంధించి 200 300 ఒక ట్రిప్కి ఎంత ఇస్తాడంట. ఈ ట్రిప్పర్కి సంబంధించి క్లీనర్ ఉండడు, ఇతనే డ్రైవర్, మొత్తం క్లీనింగ్ ఇతనే 24 అవర్స్ కదా, సో టైం నిద్ర ఉండదు. ఈ మూమెంట్లో ఎప్పుడు లోడ్ ఇస్తే అప్పుడు దించేయాలి. ఇలా అతనికి నాన్ స్టాప్ వర్క్ ప్రెషర్, టైం నిద్ర ఉండదు. సో బాడీ వచ్చేసి ఆల్మోస్ట్ రెస్ట్లెస్ మోడ్లో ఉంటుంది. ఇలా ఉన్న మూమెంట్లో వెళ్తున్నప్పుడు ఆ టిప్పర్లో ఉన్న లోడు నార్మల్ లోడు కన్నా మినిమంలో మినిమం 30% హెవీగా ఉంటుంది. హెవీ లోడ్ని వేసుకుని ఒక వెహికల్ వెళ్తుండే, దట్టు టిప్పర్ కనుక అయినట్టయితే స్పీడు ఏమాత్రం 50 దాటితే ఈ కంట్రోల్ అవ్వదంట. ఈరోజు ఆ బస్సుని గుర్తుకుంది కదా, రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ ఉన్నది మొత్తం నుజ్జు అయిపోయి వెళ్ళిపోయింది కదా. దానికి మీనింగ్ ఏంటంటే అమ్మ అని మా బావ ఏం చెప్పాడంటే, లారీ వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ గొంతు వచ్చింది, ఆ గొంతుని తప్పించడానికి టిప్పర్ని రైట్ సైడ్ కొంచెం టర్న్ చేసి మళ్ళీ లెఫ్ట్ కొట్టాడు. ఈలోపు హెవీ వెయిట్ వల్ల మొత్తం రైట్ సైడ్ ఒరిగిపోయిద్దమ్మా అన్నాడు. మీరు బాగా గమనిస్తే ఈరోజు జరిగినటువంటి మీర్జాగూడ దగ్గర జరిగిన ప్రమాదం మీరు చూస్తే రైట్ సైడ్ డ్రైవర్ను కొట్టుకుంటూ పోయి ఆ రైట్ సైడ్ మొత్తం కూడా టిప్పర్లో ఉన్న మెటీరియల్ మొత్తం పడిపోయింది. ప్రమాద కారణం హెవీ లోడ్ అండ్ టిప్పర్ డ్రైవర్కి వచ్చేసి నిద్ర. ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ టిప్పర్ డ్రైవర్ చేసిన తప్పిన వల్ల మొత్తం ఇది. తర్వాత ఈ టిప్పర్ డ్రైవర్లో ఎక్కువ మందికి సరైన లైసెన్సులు ఉండవు. రీసెంట్గా తెలిసిన దరిద్రం ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తున్న వాళ్ళు అత్యధికులు బీహారు, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఉత్తరప్రదేశ్ వాళ్ళంట. ఎందుకంటే తక్కువ జీతం అండ్ లైసెన్సులు ఉన్నా లేకుండా మేనేజ్ చేస్తూ ఉన్నారు. కారణం సిగ్గు శరం బుద్ధి కలిగినటువంటి ఆర్టీ అధికారులు, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అధికారులు, రవాణా శాఖ అధికారులు మామూలు అవునన్నా కాదన్నా రవాణా శాఖ మంత్రికి ఎంతకొంత మామూలు అందుతాయి. ఒకవేళ మామూలు అందకపోతే సార్ ప్రక్షాళన చేసేయండి. ఓకేనా? 2 రాష్ట్ర ప్రభుత్వాలను అడుగుతూ ఉన్నారు, ముఖ్యమంత్రులు సంవత్సరం అడుగుతున్నారు. మీకు తెలియదా? లారీలు ఓవర్లోడ్తోనే వెళ్తూ ఉన్నా ఆర్టీ అధికారులు లంచాలు తీసుకుని వదిలేస్తున్నారు. ఇది మీకు తెలియదా?
బస్సులు సంబంధించిన ఫిట్నెస్ లేకపోయినా వాటిని వదులుతున్నారు. అది మీకు తెలియదా? మొన్న కర్నూలు ప్రమాదం ఎలా, అది కూడా అడిగితే అది కూడా చెప్పినాడు మా బావ. అంత ఓవర్ స్పీడ్తో ఒక వెహికల్ వెళ్తున్నప్పుడు, లేదు నార్మల్ స్పీడ్ అనుకున్నా 50 కనుక దాటింది అనుకో, నైట్ టైము హైవే మీద వెళ్తున్నప్పుడు ఆ స్పీడ్లో వెళ్తున్నప్పుడు దాని కింద ఒక వెహికల్ పడింది అన్నప్పుడు, మొన్న కర్నూలు బస్సు ఘటనలో దుర్మార్గుడు, రాక్షసుడు, నీచుడు అంటే డ్రైవర్ లక్ష్మయ్య. ఒక 50 మీటర్లు 100 మీటర్లు లేక బండిని ఆపేసి చేసుకోవచ్చు అంట. ఇతను ఎక్కడ బండిని అక్కడ ఆపితే ఏమైనా అయిద్దని ఒక 300 మీటర్లు ముందుకు పట్టుకొచ్చి ఈలో బస్సులో ఉన్న మొత్తం అలర్ట్ చేస్తే వాళ్ళ యజమానికి ఏమని చెప్తారో భయపడిపోయి ఎవరిని అలర్ట్ చేయకుండా ఆ కింద ఉన్నటువంటి ఆ బైకో వస్తువు ఏదో మనం పక్కకు లాగేద్దాం ట్రై చేశాడు. అది అవ్వట్లేదు. ఈలోపు మంటలు వచ్చే తను ఆపడం ట్రై చేశాడు. వాడు వల్ల కాలేదు, జంప్ అయిపోయాడు. వేరే డ్రైవర్ నారాయణ మాత్రం మీతో కాపాడడం ట్రై చేశాడు. ఇక్కడ కూడా డ్రైవర్ తప్పితం. ఇక్కడ కూడా డ్రైవర్ వచ్చేసి ఓవర్ టైం. టిప్పర్ డ్రైవర్లో ఓవర్కమ్ చేసి, ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లో ఓవర్ టైం చేసి, మళ్ళీ ట్రిప్ మీద ట్రిప్పులు వేసేసి, అండ్ దానితోడు ఓవర్ స్పీడ్, లారీలు వచ్చేసరికి ఏమో ఓవర్లోడ్, బస్సులు వచ్చేసేమో సిట్టింగ్ బస్సులు వచ్చే స్లీపర్ బస్సులు. అరే మనుషులేనా అసలు? యాజమాన్యానికి బుద్ధి లేదు, డ్రైవర్లకు బుద్ధి లేదు. డ్రైవర్లు వచ్చేసి బతకాలంటే తప్పదని వాళ్ళు చేస్తున్నారు. మీ పెళ్ళం బిడ్డలు అందులో సస్తే సరే మీరు ఇంత బతుకులు ఇంతేనే, ఇంకా మీరు మారరా? ఎంతమంది చావాలి? ఇంకెప్పుడు మీరు మారుతారు? మీరు క్రాస్ చెక్ చేయండి. ఎన్ని వెహికల్స్ అండి అసలు పర్మిషన్ లేకుండా నడిచేవి. అరే నాకు బాగా గుర్తు, ఆయన కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఆయన మరణించారు కదా. ఆయన మరణించిన తర్వాత వాళ్ళ కూతురు లాసెన్ అనుకుంటా ఆమె టికెట్ ఇచ్చారు. ఆమె ఎమ్మెల్యే అయింది. ఆమె కూడా వేరే చోటకు వెళ్ళి రిటర్న్ వస్తున్న మూమెంట్లో మరి టిఫిన్ ఏదో కావాలని చెప్పేసి వెళ్తున్న మూమెంట్లో ఆ బండి యాక్సిడెంట్ ఎలా ఏంటంటే ఆ టిప్పర్ ఏదో గుద్దుకొని అక్కడ టిప్పర్. మీరు బాగా క్రాస్ చెక్ చేయండి. మొన్న అది వచ్చేసి వాటర్ ట్యాంకర్ ఎక్కడ మణికొండ దగ్గర ఇంతే. ఈ ముసలు లైసెన్స్ లేకుండా నడిపే వాళ్ళు, హెవీ డ్యూటీలు, ఓవర్ టైంలు అడ్డదిడ్డంగా అయిపోతుందండి. పోలీసులు పట్టించుకోక, రవాణా శాఖ అధికారులు పట్టించుకోక, పాలకులు పట్టించుకోక, ప్రజలు చస్తూ పోతూ ఉంటే తిరగబడలేక జనాలు. అటు ఏపీలైనా తెలంగాణలైనా 2 రాష్ట్ర ప్రభుత్వాలకు పొంచున్న ప్రమాదం ఏదైనా ఉంది అంటే వే బ్రిడ్జ్ దగ్గర దొంగ బిల్లులు అండ్ లోపల ఎంతైతే పర్మిషన్ దానికి మించి లోడ్ వేయటాలు, అసలు ఆ బస్సు ఫిట్నెస్ ఉందా లేదా, దానికి సీట్రా స్లీపర్ అనేది చెక్ చేయకుండా వదలటాలు, భయంకరంగా చలనాలు ఉన్న బస్సులను వదిలేస్తారు, లారీలు వదిలేస్తారు. నిజంగా చావ కొడతారండి. అసలు ఎంత దారుణం అండి. అసలు వాడు బైక్ని పెళ్ళాం బిడ్డలతో పని మీద వెళ్తున్నా కానీ వాడిని చంపేస్తారు. అసలు నువ్వు కట్టేళ్ళు లేదా బండి ఎడబెట్టు అంటారు. మనిషేనా అసలు? మీరు పోలీసుల, సేవకుల, పాలకులకి లేదన్నప్పుడు ప్రభుత్వం బానిసలా? ఒకసారి ఆలోచించుకోండి. నాకు ఇంత బాధ ఎందుకు వస్తుందంటే ఎక్కడైతే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయో ఆ ప్రమాదాలలో అరే మనకు తెలిసినోడు ఎవడన్నా ఉన్నా, మన ఇంట్లో ఎవడన్నా ఉన్నా, అప్పుడు మనం ఎలా ఆలోచిస్తామన్నది ఒకసారి ఆలోచించుకుంటేనే ఆ బాధ వర్ణనాతీతం అండి. అసలు ఘోరంగా ఉండేది నాకైతే. అటెండ్ నిజంగా మనలో ఎవరన్నా ఉంటే జీవితాన్ని తట్టుకోగలమా? అసలు పోలీసు చేతుల్లో ఉన్నది కాదా, పాలకుల చేతుల్లో ఉన్నది కాదా, ఆర్థికల చేతుల్లో ఉన్నది కాదా? ఇంతమంది చేతుల్లో ఉండి కూడా అలా వదిలేసుకుంటూ పోతా ఉంటే మనుషుల చావుకి ఏం చేస్తారు? ఇప్పటికన్నాడు చంద్రబాబు గారు, రేవంత్ గారు దృష్టి పెడితేనే మన తెలుగు రాష్ట్ర ప్రజలు బ్రతుకుతారు, ప్రయాణాలు సాఫీగా సాగుతాయి. అన్నిటికి మించి రోడ్లు. అరే దారుణంగా ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ సావ కొడతారు కదా. అరే ప్రజలు కట్టిన డబ్బే కదండి, రోడ్లు వేయచ్చు కదండి. రోడ్లు ఎందుకేరండి? ఎన్ని రోడ్లు ఏం తత్వానం ఉన్నాయండి అసలు? ఈ వీడియోలో ఎక్కడన్నా ఏదైనా కోపం ఏదైనా మాట తూలినా క్షమించండి. చాలా చాలా బాధేస్తుంది నాకైతే. మామూలుగా నాకు భూత పదాలు రావు, కానీ తప్పనిసరి ఏదైనా పదం వచ్చిందంటే నేను ఇక తెలియకుండానే అక్కడ పరగా ప్రవేశం చేసేసినట్టు ఆ పొజిషన్ నేను ఇమాజిన్ చేసేసుకుంటా. నిజమండి. అది ఎక్కడో మనకు తెలుసుకోవడం చనిపోయాడంటే ఎంత బాధ ఉండిద్దండి. ఇంట్లో అంతమంది చనిపోయే ఎంత బాధ ఉండిద్దండి. ఎక్స్రేష ఎవరికి కావాలండి? సరే పేదవాడికి కావాలని కాదనను. ఎక్స్రేష ప్రకటిస్తాడు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లు. పోయి ప్రాణాలు పట్టుకొస్తారా? ఎక్స్రేష ఇచ్చిన తర్వాత రోడ్లు వేస్తున్నారా? ఎక్స్రేష ఇచ్చిన తర్వాత వెహికల్స్ని టెస్ట్ చేస్తున్నారా? ఎక్స్రేష ఇచ్చామా వదిలించేసుకున్నామా అన్నట్టు తయారు చేస్తున్నారండి సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ. ఇందాక కూడా స్వామి డంపర్ ట్రక్ జైపూర్లో 10 మందిని చంపేసింది. మొన్నటి జైపూర్లో ఇలాగే నార్త్ సౌత్ అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ అడ్డదిడ్డనే లారీలు, ట్రక్కులు, టిప్పర్లు. ఏంటంటే పాలకులు, అధికారులు ఇక్కడ నిర్లక్ష్యం ప్రజలకు సంబంధించేసి అన్యాయంగా ప్రాణాలు పోవటం. ధన్యవాదాలు. ఇప్పటికైనా పాలకులు మారాలని నా యొక్క కోరిక. వినమ్రంగా మీకు విన్నవిస్తూ ఉన్నాను.
ఇప్పటికన్నా మారండి, ప్రజలను బ్రతికించండి.